హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హల్వా బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్ బొంబాయి రవ్వను వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత తీసి ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లం, 2 కప్పుల నీళ్ళను వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ మనకు పాకం అనేది అవసరం లేదు, బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. దీనిలో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, క్రష్ చేసుకున్న జీడిపప్పులు 1 స్పూన్, 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దోరగా వేయించిన రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలిపి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 3 గంటల సేపు నానబెట్టుకుని మినపప్పును వేసుకోవాలి. దీనిలో నానబెట్టిన బియ్యాన్ని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత సమానంగా చిన్న బాల్స్ చేసుకోవాలి. అలాగే మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఉండను పిండితో కోట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే హల్వా బూరెలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.